హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బల్గం టీవీ. నేను మీ శ్రవంతి. సో రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ సో కేటీఆర్ గారి కార్యాలయాన్ని ముట్టడించారు. సో కనీస వేతనం కూడా చెల్లించాలి, మేము పనికి తగ్గ కంటే ఇంకెక్కువనే మేము పనిచేస్తున్నాం కాబట్టి వేతనం కూడా పెంచాలి, పర్మనెంట్గా కూడా మాకు జాబ్స్ రావాలని చెప్పేసి కూడా వారు డిమాండ్స్ కూడా చేస్తున్నారు. సార్ అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, మరి ఈరోజు ఇక్కడ ముట్టడించడం గల కారణాలు ఏంటి అనే విషయాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన చేస్తున్నప్పుడు అనేక సార్లు కూడా మేము సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మె చేసినప్పుడు 33 రోజుల సమ్మె కాలంలో అప్పుడు ఇది ప్రతిపక్షంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ టెంట్ల వద్దకు వచ్చి గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తక్షణమే మీ న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మేము అప్పుడు అయినా ఇప్పుడు అయినా ఈ ప్రభుత్వం ఉన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా ఒకటే డిమాండ్, కనీస వేతనం 26,000 ప్రతి గ్రామ పంచాయతీ కార్మికునికి ఇవ్వాలనేది. ఇప్పుడు ఒక్కొక్క కార్మికునికి 9,500 ఇస్తారు. అయితే అప్పుడు పరిపాలన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం 500కు ఒక జనాభాకు ఒకరు పని చేయాలి, అంటే మల్టీపర్పస్గా 51 జీవోను తీసుకొచ్చి మల్టీపర్పస్ విధానాన్ని ఆ ఒక్కో కార్మికుడే లైట్లు పెట్టుకోవాలి, రోడ్లు ఉడవాలి, మోర్లు తీయాలి, ట్రాక్టర్ నడుపుకోవాలి, చెత్త రోడ్లు ఊడ్చేయాలనేది ఆ 51 జీవోలో పెట్టడం జరిగింది. మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ జీవోను సవరించి ఆ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని అంటున్నాం. ఆ 9,500 ఇచ్చే దాంట్లో కూడా కొన్ని గ్రామ పంచాయతీలలో పంచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అమ్మ చెప్తా ఉంది, మా ముస్తాబాద్ గ్రామంలో 6,000 రూపాయలు ఇస్తున్నారు. మేము ఆ ఇచ్చే 9,500 అయినా ప్రతి కార్మికునికి ఇవ్వండి. మాకు పంచాయతీ కార్మికులకు ప్రత్యేక గ్రాంటు, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకైతే ఎట్లయితే గ్రాంటు విడుదల చేస్తారో మాకు కూడా ప్రత్యేక గ్రాంటు అసెంబ్లీలో బడ్జెట్ కేటాయించి మాకు రిలీజ్ చేయాలనేది మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నమస్తే అమ్మ, మీ పేరు? బాబాయి మేడం. సో అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ముస్తాబాద్ నుంచి మండలం. సో చెప్పండి అసలు అంటే మీకు వేతనం ఎంత ఉంది ఇప్పటివరకు? మాకు 15 సంవత్సరాలు చేయబట్టి 15-20 సంవత్సరాలు అయితే చేయబట్టి 6,000 ఇస్తారు. 4,000కు 5 సంవత్సరాలు చేసినాం. ఆ 5 సంవత్సరాలు చేసినాక ఇప్పుడు మాకు 6,000 ఇస్తారు. ఈ 6,000 రూపాయలు మాకు సరిపోతలేవు. 200 రూపాయలు కొంటూ పోతుంది దాకా పనిచేసి మబ్బులు 5 గంటలకు మొదలుపెట్టి మళ్ళీ 5 గంటల దాకా పనిచేస్తే 200 పడుతుంది. ఆ 200 పట్టుకొని పోతే ఏం అత్తలేదు వీళ్ళకి పోతే. మేము కూడా వాళ్ళంతానే పనిచేస్తున్నాం, పాత వాళ్ళంతానే పనిచేస్తున్నాం. మాకు పాత వాళ్ళంతానే కావాలి. తీర్మార్కు ఆయన చూసుకుంటే మాకు జీతాలు పెంచాలి. అదే అందనాలు. పేరు ఎగమంటి ఎల్లారెడ్డి, నేను సిఐటి జిల్లా అధ్యక్షుడిని. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఈ శాఖ మంత్రి, అతనికి కూడా ఎన్నోసార్లు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆ శాఖ మంత్రి ఉండి గ్రామ పంచాయతీ కార్మికులకు అన్యాయం చేయడం జరిగింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము రోడ్ల మీదకి వచ్చి మాతోని ధర్నాలో పాల్గొని మాకు వంట చేసుకుంటే వంట సామాగ్రి ఇచ్చి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేస్తుంది, మేము వస్తే మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తాము, ఇలా కారబారులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, పెన్ను పట్టిన వాళ్ళు, మల్టీపర్పస్ విధానాల వాళ్ళు మోర్లు తీయాలని పెట్టడం ఇది సమంజస పద్ధతి కాదు. మేము వాళ్ళ కారబార్లకు కూడా వాళ్ళ చదువు తగ్గట్టు స్టేటస్ ఇస్తామని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇంతవరకు అట్లాగే ఉన్నది. 2 సంవత్సరాలే కాంగ్రెస్ ప్రభుత్వం 26,000 వేతనం ఇస్తాం అని మేనిఫెస్టోలో పెట్టిని ఇప్పటికి 2 సంవత్సరాలు అయినా ఇక్కడ ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలు అప్పుడు టెంట్ల వద్దకు వచ్చి మాట ఇచ్చారు. ఇప్పుడు ఇన్నిసార్లు అసెంబ్లీ సమావేశాలు అయితే ఒక్క ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి లేదు. అంటే కార్మికులు ఏ ప్రభుత్వం వచ్చినా భూజాబ్ పార్టీ కార్మికులను శ్రమ దోపిడీ చేసుకునేది తప్ప ఎక్కడ ఏమి లేని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ముస్తాబాద్లో
కార్మికులందరికీ అందరి కార్మికులకు 9,500 వేతనం ఇస్తే ఇక్కడ ఆడోళ్ళను చూసి 6,000 వేతనం ఇస్తుందంటే ఇది ఎంత దుర్మార్గమైన పాలన. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా కార్మికులను శ్రమద్రోపిడీ చేస్తుంది కాబట్టి దానికి నిరసనగా ఈరోజు ఎమ్మెల్యేలకు రేపు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఆ బడ్జెట్లన్నా ఈ ఎమ్మెల్యేలు మాట్లాడి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 7 రోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. రేపు 17 తారీఖు నాడు అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రాం చలో హైదరాబాద్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ కమిషనర్ ముట్టడికి పోవడం, పూర్తి నిరవధిక సమ్మెకు కూడా పోవడం అనేది జరుగుతుంది. ఇంతకుముందు మేము సీతక్క గారికి లెటర్ ఇచ్చినప్పుడు గ్రీన్ ఛానల్ ద్వారా గవర్నమెంట్ ఉద్యోగులకు ఇచ్చినట్టు మీకు నెల వేతనం ఇస్తామని చెప్పి మళ్ళీ మొన్ననే మాట మార్చి గ్రామ పంచాయతీ నిధుల ద్వారానే జీతాలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. మన రేవంత్ రెడ్డి గారు పేపర్కి ఇచ్చింది పేపర్ మందమేనా లేకుంటే గ్రీన్ ఛానల్ ద్వారా ఏప్రిల్ నుండి జీతం ఇస్తామని చెప్పారు. అదే సీతాకోసుకొని చెప్పారు పేపర్ మందమే ఉన్నది కానీ మాకు ఏప్రిల్ నుండి మీ గ్రీన్ ఛానల్ ద్వారా గవర్నమెంట్ వాళ్ళకు ఇచ్చే ఫస్ట్ తారీఖు నాడు జీతం వేస్తామని మాట్లాడి 2 రోజులు మాట్లాడి మళ్ళీ ఇప్పుడు సీతక్క గారు గ్రామ పంచాయతీ కార్మికులకు గ్రామ పంచాయతీ నిధుల నుండి డబ్బులు తీసుకోవాలంటే 6 నెలలు అవుతుంది, 7 అవుతుంది. మీరు డబ్బులు వేసిన వరకు వీళ్ళు భార్య పిల్లలతో ఎట్లా అన్నాన్ని అన్న తిను రాళ్ళు లేకుంటే గడ్డి తినుడా పనిలోకేమో బాధపడకుండా పని చేయమంటారు. ఆ పని చేసిన వాళ్ళకు తిండి లేకుంటే ఎలా చేస్తారు? ఆడలు అట్లే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ కార్మికులు దేవుళ్ళు అన్నారు. దేవుళ్ళు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అట్లే మరి వీళ్ళు మనుషులే కనిపిస్తారా ఎట్లా కనిపిస్తారు? పేపర్ మందమే ఇచ్చుడు మందం గ్రీన్ ఛానల్ 20 సార్లు ఇచ్చి పేపర్కి ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ అయితే ఈ సీతక్క గారు గ్రామ పంచాయతీ నిధుల నుండి డబ్బులు తీసుకోవాలని చెప్పారు. అది ఎంతవరకు న్యాయము? మాకు ఈ ఏప్రిల్ నుండి గ్రీన్ ఛానల్ ద్వారా వేతనం ఇవ్వాలి. అదే కాకుండా అసెంబ్లీలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు మా కార్మికుల శ్రమదోపిడి ఉన్నది కాబట్టి దాని గురించి ఖచ్చితంగా మా కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నమస్తే అమ్మా, మీ పేరు? మా పేరు కనకవ్వ. ఏ ఊరు నుంచి వచ్చినావు? కారంపల్లి నుంచి. ఇప్పుడు మీకు జీతం ఎంత? 9,500. ఈ మళ్ళా 9,500 కూడా ఈ నెలకి ఇత్తలేరు. 5 నెలలు అవుతుంది జీతాలు రాక. 5 నెలలు అవుతుంది జీతాలు రాక. ₹1 లేదు, ఏం లేదు. ఎండలో పని చేయమంటారు, ప్రణాళికలను పెట్టిరు. ఎండనక నీడనక ఏత్తన్నాము. మళ్ళీ ఏమన్నా కొనకచ్చుకొని తిందామన్నా ఒక పైస లేదు. ఆ 9,500 కొంట పోతే ఏం సుతత్తలేవు ఇంట్లకు. ఉప్పు మిరపకాయకు సరిపోతలేవు. మేము అప్పులేం కట్టుకుంటాం, మహిళా సంఘం ఏం కడతాం? మహిళా సంఘం కట్టకుంటే తాళాలు ఎత్త అంటుండు ఇల్లుకు. మరి తాళం ఎత్తే ఎట్లా? అన్ని మీరు పెట్టినయనే ఇచ్చే జీతాలు సరిగిత్తలేరు. తాళం ఎందుకు ఎత్తారని ఎవరిని అడగమంటారు? ఇది పట్టి లేని పని. ఈ చెయ్యి ఎక్కడన్నా ఊకున్నా అయిపోవు, ఏదన్నా కైకిలు చేసుకొని బతుకుదాము. ఇది చెయ్యరనంటారు. మోర్లకు పోతే గబ్బు వాసనలు ఎత్తన్నాం, బీమరలు అత్తే పెట్టుకుందాం అంటే ₹1 లేవు. ఇగో ఇది పరిస్థితి మాది. సబ్బులు లేవు, సరుపులు లేవు మేడం. గోస అవుతుంది మాకు. నెల జీతాలు వస్తలేవు మాకు. ఇక దీని మీద ఆధారపడి ఇంకా కైకిలు గమ్మడి పోము. ఇదే పని మీద 24 గంటలు సాగు కొడుతుర్రు. మోరు తీస్తున్నాం, ఊడుతున్నాం. కుక్క చచ్చిపోయినా, నక్క చచ్చిపోయినా మాకు గబ్బు కాసన కాక రోగాలు వచ్చి జ్వరాలు వచ్చి సూదులు వేపించుకుందామన్నా ఒక ₹10 లేవు మేడం. ఊళ్ళో అడిగినా ఎవరు ₹10 ఇస్తలేరు. మా బతికేంది మేడం? 9,500కు ఏవి లేవు మేడం. మాకు అంగీ లేవు, బాబుసలు లేవు. మేము మనుషులం కాదా మేడం? అందరు మనుషులే భూమికి వచ్చినప్పుడు. మరి అందులో ఉండి మమ్మల్ని ఇట్లా గోస పుచ్చుకుంటే మా బతికేంది? మా రాజ్యం ఏంది? మా దేశం ఏంది మేడం? ఈ చెప్పి మోరు తీసేటోళ్ళకు ఏమి లేవు. 9,500 ఇస్తున్నాం, మీకు ఏంది జీతం ఇస్తలేమా? పని చెయ్యిర్రి అని మాట్లాడతారు. ఏం పని? ఎందుకు అది? ఆ పని చేసేందుకు చెయ్యకేందుకు? ఆ మోరులు తీస్తారు ఎవరన్నా? ఇంకా ఏమన్నా అంటే ఇప్పటి వరకే మోరు తీసే మానవుడు ఎవడు ఉండడు. మమ్మల్ని నియమించుకుంటేనేమో చేస్తాం, లేకపోతే ఊకుంటాం అంతే. ఎవరమ్మా మీది? మాది ఆవునూరు. మీకు 4 నెలల నుంచి జీతం లేదు. మాకు ₹1 సెక్యూరిటీ సార్ ఇయ్యలే, సర్పంచ్ ఇయ్యలే, వాళ్ళు ఇయ్యలే, చేస్తా ఉన్నాము. ఇంక ఇప్పుడు పని పల్లవి పని అట. ఇంకా ఇక్కడ తిని ఏమైనా మత్తున్నావా? తింటున్నా సారు. ఇంకెంతసేపు అమ్మ తినుడు అంటుండు. కానీ ఇప్పటికి 4 నెలలే మాకు ₹1 లేదు. పని చేపిస్తారు మేడం, గోస పుచ్చుకుంటారు. మాకు తొంకులు దేగ, ఈ రెక్కలు దేగ పని చేస్తున్నాం కానీ మాకు లాభం లేదు మేడం.
కూర్చుందామని ఫోటోలు తీసి పెడతారు ఊళ్ళోళ్ళు. మరి ఆ ఊళ్ళోళ్ళకి కూడా నెగులని మర్చిపోయినట్టు కూర్చుంటే కూడా ఫోటోలు తీసి పెడుతున్నారు. ఫోటోలు తీసి పెడతారు. మరి అంగీలు లేవు, సబ్బులు లేవు. అడగట్లేదా మరి ఇలా షర్ట్స్ ఇట్లా యూనిఫామ్ లాగా ఇవ్వండి, గ్లౌజెస్ ఇవ్వండి అని చెప్పేసి మీరు అడగట్లేదా? దాంట్లో లేదంటారు, గ్రామ పంచాయతీలో పైసలు లేవంటారు, ఇస్తలేరు. మీరు ఇవ్వకపోతే మరి మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటామని చెప్పేసి మీరు అడగట్లేదా? అడుగుతున్నాం మేడం, అడిగినా కానీ లేవంటారు. అయితే ఇక్కడ మా ఊన్యం ఏమన్నది మనిషికి ఒక్క నెల జీతం అన్న ఇయ్యండి, వాళ్ళకి చిట్టీలు ఉన్నాయి కదా, వాళ్ళు చచ్చిపోయే మరణం ఉన్నది అన్న కానీ మా జేబులో పైసలు లేవని సర్పంచ్ కూడా కొట్టి పారేసిండు మేడం, ఇస్తలేరు. ఏం చెప్తాం మేడం?